అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము, నెహ్రూ నగర్, నందిగామ. కొందరు వారికి కాబోయే భర్త ఎలా ఉంటారు అనే ప్రశ్నను అడగడం జరుగుతూ ఉంది. మాకు కామెంట్ రూపంలో కానీ, లేదా ఫోను ద్వారా డైరెక్ట్‌గా అడిగేవారు. కాబోయే భర్త లేదా కాబోయే అల్లుడు ఎలా ఉండడానికి అవకాశం ఉంటుంది? వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇటు అమ్మాయనే కాదు, ఇటు అబ్బాయనే కాదు. ఎవరైనా కూడా వారికి ఈ యొక్క ప్రశ్న రావడం సహజం. అంటే భర్త ఎలా ఉంటాడో లేదా భార్య ఎలా ఉంటుందనేది తెలుసుకోవాలనుకోవడము మంచి విషయమే. కాకపోతే ఏమవుతుందంటే జాతకము విషయం పక్కన పెడితే, పెద్దలు కుదిర్చిన వివాహాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా దానిని ఒక నిర్దిష్టమైనటువంటి మాటలతో చక్కగా వారిద్దరిని కలిపి మళ్ళీ చక్కగా సంతోషంగా ఉండే విధంగా చేయడానికి పెద్దలు ఎప్పటికి కూడా ముందుంటారు. భార్యాభర్తలనగా చిన్న చిన్న సమస్యలు రావడం అనేది సహజము. ఈ ప్రస్తుత కాలంలో చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. మహా అయితే ఒక వారం, 10 రోజులు మాట్లాడుకోరు. మళ్ళీ చక్కగా ఉంటారు. మళ్ళీ ఎక్కడ లేని ప్రేమను చూపించుకుంటూ ఉంటారు. కాబట్టి చిన్న చిన్న గొడవలకు పెద్దగా చూడడం అనేది మంచిది కాదు. కాకపోతే ఏమవుతుందంటే వారి యొక్క వ్యక్తిత్వము అనేది ఎలా ఉండాలి? ప్రేమ ఇచ్చి పుచ్చుకునే ధోరణిగా ఉండాలి. ఇది ప్రేమ వివాహాన్ని విషయానికి వస్తే, కొందరు భర్తలు కానీ, ఇటు భార్య కానీ బయటకు మాత్రము చాలా సంతోషంగా ఉంటున్నారు. ప్రేమ వివాహం జరిగినప్పటికి కూడా బావుంటున్నారు అనిపిస్తుంది. అది 50% వరకు మాత్రమే. మరొక 50% ఏమిటంటే, ఇటు భర్త ద్వారా భార్య కానీ, భార్య ద్వారా భర్త కానీ బాధపడుతున్న వారు ఉంటారు. ప్రస్తుతము సహజంగా మన తెలుగు ప్రజలకు ఉన్నటువంటి ఒక మంచి పద్ధతి ఏమిటంటే, వారి యొక్క బాధలు బయటికి చెప్పుకోరు. సంతోషంగా ఉన్నట్టు మాత్రమే చూపించుకుంటారు. ప్రతిదానికి బయటకు వచ్చి చెప్పుకోరు. వారి బాధలు వారి మనసులోనే ఉంచుకొని, సరే మా భర్త లేదా నా భార్య ఎప్పటికైనా మారుతుంది అన్న ధోరణిలో ఉండడం జరుగుతుంది. వాస్తవికంగా ఇటువంటి ప్రశ్న వివాహం తర్వాత కాకుండా వివాహానికి ముందే వేసుకొని, వివాహ జాతక పొంతన చూపించుకుంటే చక్కటి పరిష్కారము తెలియడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి వరుడు, ఎటువంటి గ్రహస్థితిలో ఉన్నటువంటి వరుడు వస్తే బాగుంటుందని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా పలానా విషయానిమై మీకు ఇబ్బందులు రావచ్చు, జాగ్రత్త పడండి అని చెబితే, ఆ విషయమై మీరు జాగ్రత్త తీసుకొని, చక్కగా మీరు ఆ యొక్క విషయాన్ని ఇలాగ జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, దానిని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్త్రీ యొక్క జాతకంలో అంటే స్త్రీ విషయమై నేను మాట్లాడుతున్నాను. స్త్రీ యొక్క విషయం వస్తే సప్తమ, అష్టమ భావాలు గురువు, కుజుడు, బుధుడు, చంద్రుడు ఇలా ఇతర విషయాలను చూసి తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ భావాలు కానీ, ఈ గ్రహాలు కానీ బలంగా ఉంటే మంచి భర్త రావడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రహాలకి పాపగ్రహ వీక్షణలు కానీ, లేదా పాపగ్రహాలతో సంబంధం కానీ, లేదా సప్తమ లేదా అష్టమ భావాలపై పాపగ్రహ వీక్షణలు, పాపగ్రహాలు ఉన్నా, లేదా బలహీనంగా ఉన్నా, కొంచెం భర్త బలహీనుడుగా రావడమా, అనారోగ్యంతో ఉండడమా, లేకపోతే ఒక క్రోధుడుగా ఉండడమా, లేకపోతే లోబిగా ఉండడమా, లేకపోతే పరస్త్రీ వ్యామోహం కలవాడా, ఈ రకంగా కొన్ని విషయాలు ఉంటాయి. దాని కారణంగా విడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లేకపోతే మంచివాడు కాకపోవడానికి, ఇటు భార్యను ఇబ్బంది పెట్టేవాడు గూడా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి విశ్లేషణ చేపించుకొని వివాహానికి పూర్వమే వివాహం చేపించుకుంటే ఇటువంటి ఇబ్బందులు మీకు రావు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే మీకు వివాహం కాలేదు అంటే ఒకసారి వివాహ ప్రయత్నము చేస్తున్నాము అనుకుంటే జాతక పొంతన చూపించుకోండి. లేదు వివాహం అయిపోయింది. నా భర్త నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. లేదా నా భార్య నన్ను ఇబ్బంది పెడుతుంది. మరి మేమేమి చేయగలము? ప్రస్తుతము ఉన్నదాన్నయితే మార్చుకోలేము కదా! నాకు భర్త కావాలి, లేదా నాకు భార్య కావాలి. కానీ సమస్య ఉండకూడదు అంటే మీరు కూడా జాతకము చూపించుకోవడము ఉత్తమము. జాతకం ద్వారా చాలా విషయాలు తెలుస్తాయి. అవి ప్రస్తుత కాలంలో కొందరికి తెలియకపోవచ్చేమో కానీ కొందరు జాతకం మీద చక్కగా నమ్మకం ఉన్నవారు, జాతక పొంతన చూపించుకొని వివాహం చేసుకున్నవారు ఉన్నారు. సంతోషంగా ఉంటున్నారు. వివాహం అనంతరం కొంచెం ఇబ్బందులు పడుతున్నవారు, వివాహ పొంతన చూపించుకోలేదు. అయినప్పటికీ కూడా జాతకం చూపించుకుంటే తగ్గుతుందా అనుకున్నవారు మమ్మల్ని సంప్రదించి సంతోషంగా ఉన్నవారు కూడా ఉన్నారు. కాబట్టి మీకు ఇటువంటి సమస్యలు గనుక ఎదురవుతున్నాయంటే మా మొబైల్ నంబర్ 9494962192 ఈ నంబర్‌ని సంప్రదించవచ్చు.